హలో వ్యూవర్స్, ఇవాళ సండే వచ్చేసింది. మేమైతే మా అత్తగారింటికి వచ్చేసాము. మా వేదాంశకి అయితే చాలా ఇష్టం అండి మా అత్తగారు ఊరంటే. ఇంకా మేమైతే రాగానే షెర్రీ అయితే వచ్చేసింది. ఇంకా కార్ దిగంగానే వేదాంశ్ అయితే పరిగెత్తుకుంటూ ఈ బర్రెల దగ్గరకు వచ్చేసాడు. అక్కడైతే వేదాంశ్ వాళ్ళ అత్త పాలు తీస్తుంది. వేదాంశ్ అయితే ముచ్చట్లు పెడుతున్నాడు. అక్కడ పని చేసుకునే వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు వేదాంశ్తో మాట్లాడడం కోసం వచ్చేసారు. చూడండి బుడ్డోడు ఎన్ని అతి పనులు చేస్తుంటాడో. వేదాంశ్కి అయితే ఈ నేచర్ అంటే చాలా ఇష్టము. ఇలా ఆడుకోవడము చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తాడు మా అత్తగారు ఊర్లో. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ మా బర్రెలు, ఆవులు, మేకలు. వేదాంశ్ అయితే ప్రతిరోజు నాని వాళ్ళ ఊరికి వెళ్దామమ్మా అని అడుగుతుంటాడు వీటి కోసమే. ఇక షెర్రీ చూడండి పరిగెత్తుకుంటూ వచ్చేసింది మా దగ్గరికి. ఇంటి దగ్గరకు వస్తూ ఉన్నాము. ఇంకా దారిలో ట్రాక్టర్ని రెడీ చేస్తున్నారు ఇసక్కి పంపివ్వడానికి. ఇక చూసుకోండి మా వేదాంశ్ ఫ్రెండ్స్ వచ్చేసారు. ఇక ఇప్పుడు నుంచి రచ్చ రచ్చ చేస్తారు, ఫుల్ ఫన్. వేదాంశ్ చూడండి మా బర్రెల కోసం మిల్క్ షేక్ రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు వేదాంశ్ తీసుకునేది నున్నా అని అంటారంట, నాకు కూడా తెలియదు. ఇది తీసుకొచ్చి బర్రెల కోసం మిల్క్ షేక్ రెడీ చేస్తున్నాడు చూడండి. వాడికైతే చాలా ఇష్టం ఇలాంటి పనులంటే. ఫైనలీ బర్రెల కోసం మిల్క్ షేక్ అయితే రెడీ చేసేసాడు. వాడి ఫ్రెండ్స్ చూడండి చూస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మాకైతే భలే నవ్వొస్తూ ఉంటుంది వాడి పనులు చూస్తుంటే. ఈ పనులన్నీ చూసే మేము విలేజ్ బాయ్ వేదాంశ్ అని పెట్టాము. మా బర్రెలు అయితే వేదాంశ్ కలిపిన మిల్క్ షేక్ తాగడానికి వచ్చేసాయి. మా షెర్రీగాడు అయితే ఎవరితోనో గొడవకి వెళ్తున్నాడు. నేను రాయిట్లా అని చెప్పి పిలిచాను. ఇప్పుడైతే వర్షాకాలం కదండి, ఈ చిన్న చిన్న చేపలు మా అత్తగారు ఊర్లో బాగా దొరుకుతాయి. మేము వస్తున్నాము అని చెప్పినప్పుడంతా వల వేసి పట్టు పెడతారు. మా వేదాంశ్ వెళ్ళంగానే ఫ్రెండ్స్తో కాసేపు అలా ఫిష్లతో ఆడుకుంటాడు. వాడి ఫ్రెండ్స్ అయితే ఫిషెస్ డివైడ్ చేస్తున్నారు చూడండి. ఎన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయో చూడండి. ఆ ఫిషెస్ లో జలలు కూడా ఉన్నాయంట. జలలు అంటే అవి బాగా కుడతాయంట. ఇంకా వాడి ఫ్రెండ్స్ అయితే వేదాంశ్ చేయి పెట్టనివ్వడం లేదు, కుట్టేస్తాయని. కుట్టకుండా ఉండే ఒక ఫిష్ ని అయితే వాడి చేతికి ఇచ్చేసారు ఆడుకోవడానికి. బొమ్మిడాయిలు, జల్లలు, రొయ్యలు, పక్కిలు, గెరిగేన్లు అంటూ 5 పేర్లు పెట్టి వాటిని డివైడ్ చేసి పెట్టారు అక్కడ. చూడండి ఈ పిల్లలు ఎంత చక్కగా చేపలకు నేమ్స్ పెడతారు. అవేం చేప? నీ పేరేం పేరు? అదేం చేపలు? ఏందవి? జలలా? నీ పేరేం పేరు? అవేం చేపలు? పేరేం పేరు? ఏం చేపలు వేదు? పేరేం పేరు? అవేం చేపలు? ఇక మా ఆయన వాళ్ళ అమ్మమ్మ అయితే ఫిష్లు కడగడానికి తీసుకురమ్మంది. వేదాంశ్ కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని తోముకున్నాడు చూడండి చేపల్ని. అలా కాసేపు ఎవరిని తోమనీయకుండా వాడే తోముకుంటూ ఉన్నాడు. ఇవన్నీ వాడికి పెద్దయ్యాక చూపించడానికి మెమరీస్ కోసమే. ఇంకొంచెం తోమాలి. ఫైనలీ ఇంకా చేపలు తోమేశాక క్లీనింగ్ ప్రాసెస్ చూడండి ఎలా చేస్తున్నారో. క్లీనింగ్ ఎంత క్లీన్గా ఉన్నాయో చేపలు. ఇది సట్టి అంటారు. ఈ సట్టిలోనే ఆ ఫిషెస్ వేసి క్లీన్ చేస్తారు. 2 నుంచి 3 సార్లు ఉప్పు వేసి బాగా క్లీన్ చేస్తారు ఈ సట్టిలో వేసి. అప్పుడు ఇవి ఇంత తెల్లగా వస్తాయి. నెక్స్ట్ ఇంకేముంది, వేదాంశ్ అయితే చేపల కూర కోసం వెయిటింగ్. ఇక మా వేదాంశ్ వాళ్ళ అత్త అయితే చేపల కూర అయితే చేసేసింది వేదాంశ్ కోసము. చూడండి ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసాయి చూడండి.